కాంగ్రెస్ సర్కారులో చీకటి సామంతులు రాజ్యమేలుతున్నారు. ముఖ్య నేతలు, కీలక నేతల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ షాడోలు సమాంతర అధికార వ్యవస్థను నడుపుతున్నారు. ఓవైపు అధికారికంగా జరగాల్సిన పనులను అనధికారికంగా చక్కబెడుతూ, మరోవైపు భూదందాలు, సెటిల్మెంట్లతో వందల కోట్లు కొల్లగొడుతున్నారు. ఇప్పటికే షాడో సీఎంఓ వ్యవహారం రచ్చకెక్కి అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రభుత్వంలో తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా ఇప్పుడు షాడో సీసీఎల్ఏ తెర మీదకు వచ్చింది. ప్రైవేటు సైన్యంతో భారీ భూదందాలు, సెటిల్మెంట్లు చేస్తున్నదని రెవెన్యూ వర్గాల్లో హాట్గా చర్చ జరుగుతుంది. రెవెన్యూ శాఖకు సంబంధించి సీసీఎల్ఏ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాలు నాంపల్లిలో ఉన్నాయని మాత్రమే అందరికీ తెలుసు. కానీ హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఈ రెండు శాఖలకు అనధికారిక కార్యాలయాలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి నేతృత్వంలో కోకాపేట కార్పొరేట్ తరహాలో ప్రత్యేకంగా ఆఫీస్ ఏర్పాటు చేశారని విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విలువైన ప్రభుత్వ భూములు, మరీ ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు శివారు జిల్లాల్లోని భూములపై సదరు మంత్రి కన్నేసినట్టు సమాచారం. ఈ ఆఫీస్ కేంద్రంగా అనధికారిక రెవెన్యూ పాలన సాగిస్తున్నట్టు ఆ శాఖ వర్గాల్లోనే జోరుగా చర్చ జరుగుతున్నది. మొత్తంగా ఇదొక షాడో సీసీఎల్ గా పనిచేస్తున్నదని చెప్పుకుంటున్నారు. ఎక్కడ ఏ పని జరగాలన్నా ఈ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాల్సిందేనని, లేదంటే ఫైల్ ఇంచు కూడా కదలదనే చర్చ జరుగుతున్నది. షాడో సీసీఎల్ఏ ఆఫీసులో పనిచేసేందుకు రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖల నుంచి రిటైర్డ్ ఆర్టీఓలు, ఎంఆర్ఓలు, సర్వేయర్లు, సబ్ రిజిస్ట్రార్లను నియమించినట్టు సమాచారం. మొత్తంగా డజనుకు పైగా మందితో ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూదందాల్లో ఆరితేరడం, అత్యంత విలువైన భూముల సమాచారం తెలిసి ఉండటం, తిమ్మిని బమ్మిని చేయగల సామర్థ్యమే ప్రధాన అర్హతలుగా ప్రచారం జరుగుతున్నది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండి సదరు అమాత్యునికి వంతపాడేవారిని నియమించుకున్నట్టు సచివాలయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. వీరిలో చాలా మంది ఓడీలపై ఉన్నట్టు తెలిసింది. రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ఇటీవలే ఉద్యోగ విరమణ చేసిన మరో 2 ఉన్నతాధికారులు తాజాగా ఇందులో చేరినట్టు విశ్వసనీయంగా తెలిసింది. షాడో సీసీఎల్ఏ ఒక్కొక్కరికి ప్రత్యేక ఛాంబర్లు ఏర్పాటు చేయించినట్టు సమాచారం. ప్రావీణ్యతను బట్టి జిల్లాలు, సబ్జెక్టులను, ఫైళ్లను అప్పగించినట్టు చర్చ జరుగుతున్నది. నెలకు 2 నుంచి 5 లక్షల రూపాయల వరకు జీతాలు చెల్లించినట్టు చెప్పుకుంటున్నారు. వీరు చేసే సెటిల్మెంట్లు, భూదందాలకు మంత్రి పిఏ మధ్యవర్తిత్వం నెరుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ప్రైవేట్ సైన్యానికి ప్రభుత్వంలోని కొందరు ఉన్నతాధికారులు సైతం సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారికి కావలసిన సమాచారం ఇవ్వడంతో పాటు అప్పుడప్పుడు ప్రైవేట్ ఆఫీస్కు వెళ్లి విలువైన సలహాలు ఇస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. నాంపల్లిలోని సీసీఎస్ఏ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు నామ్కే వాస్తే ఉన్నాయని, జరగాల్సిన తతంగం మొత్తం షాడో సీసీఎల్ఏ నుంచే జరుగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీవోలు, ఎన్ఓసీలు, బదిలీలు, పోస్టింగ్ల ఆర్డర్లన్నీ అక్కడే తయారవుతున్నాయని చెబుతున్నారు. తర్వాత సచివాలయం నుంచి బయటకు వస్తున్నాయని రెవెన్యూ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భూదందాల్లో షాడో కార్యాలయం అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ప్రైవేట్ సైన్యంలోని అధికారులు ప్రతి జిల్లాలో రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్, ఆర్డీఓ, ఎంఆర్ఓ కార్యాలయాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టినట్టు తెలిసింది. భూ వివాదాలకు సంబంధించిన అప్పీళ్లు, తీర్పులు,